అందుకే నేను ధైర్యంగా చెప్పాలి, ఎందుకంటే నా రాజు తిరిగి తిరిగి లేచాడు. దేనిని జయించి లేచాడు? మరణమును జయించి లేచాడు. అందుకే హోషేయ గ్రంథంతో మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చాలు. కాబట్టి ప్రియమైన దేవుని ఆలోచిస్తారు, పునరుద్ధానాన్ని చూస్తారు. కాబట్టి పునరుద్ధానంలో మీరు ఏం చూస్తారు? ఏముందని చూస్తారు? పునరుద్ధానంలో ఏముందని చూస్తారు? పునరుద్ధానంలో ఏముందో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి కదా, విమోచింపబడుతుంది. కాబట్టి అదే రీతిగా 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారి కన్నులారా చూచుచున్నారు. అతిశయపడాలి. ఏం పడాలి? అతిశయపడాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానంలో ఏముంది అంటాడు అంటే రక్షణ ఉంది అని చెప్తున్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా చేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి. దేవుడు మాతో ఉండగా, అందుకే నాకు చాలా ఇష్టమైనటువంటి దేవుడు మనకు తోడే ఉండగా మనకి విరోధి ఎవరు అని కూడా మాట్లాడాలి. ఎవడు? కాబట్టి మీరు నిలుచుండి చూడండి. అదే జస్ట్ అలా నిలుచుండి చూడండి అంతే. దేవుడు చేసేటటువంటి రక్షణ ఎలా ఉంటుందో ఆయన మీకు ఏం చేస్తాడు చూపిస్తాడు. పునరుద్ధానంలో ఏముంది? కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 98వ అధ్యాయం 3వ కీర్తన 98వ సంకీర్తన 3వ వచనం. కేవలం మనకైనా రక్షణ? ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. సర్వభూషణులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటంతో సంతోషగానముతో గానము చేయుడి. కీర్తనలు పాడుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ ఎలా ఉంది? కేవలం క్రైస్తవులకు మాత్రమైన రక్షణ? కేవలం యూదులకు మాత్రమైన ఈ రక్షణ? లేదంటే కేవలం ఎవరైతే అపోస్తులు ఉన్నారో, ఎవరైతే క్రీస్తు పునరుద్ధానాన్ని మా ఇంటికి వచ్చారండి, నేనేం చేయాలి? ఇల్లంతా చూపించాలి. కాబట్టి మీరు చూడటానికి వచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా మా ఇంటికి నేనేం చేయాలి? చూపించాలి. కాబట్టి పునరుద్ధానం కలిగింది అంటే అసలు పునరుద్ధానం చెప్పాలి. కాబట్టి ఆ పునరుద్ధానంలో ఏముంది? రక్షణ. రెండవ ప్రశ్న, పత్రిక వార్షికాలు రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధాత్మ మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారు బయలుపరచబడేది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి రెండవదిగా ఎలా చూస్తారు? మొదటిగా పునరుద్ధానం కలిగింది అన్నారండి. వీడితో వచ్చిన బాధ్యత తెలవద్దంటే ఈయనే పిలుస్తాడు. వీడు అవుతాడు, వీడు చెప్పుకున్నా వీడు ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి మమ్మల్ని అడుగుతాడు, మాకు ఎందుకు? ఇప్పుడు సంఘాలన్నీ ఎలా తయారయ్యాయి అంటే, పోయిన వారం మీకు మాస్టర్ గారు ఏం ప్రశ్న చెప్పారు చెప్పండి.
నిన్ను వండుకున్న కూరే మాకు గుర్తుండదు. నీకేంటి మా అమ్మ అంటది అప్పుడు, జామ ఇంత రెడీ అవ్వలేదు, జవదాలు పెట్టాలి, రెడీ అవ్వలేదు అంటే నీకేంటి? ఆ మాటకు సమాధానం కూడా రాదు. కేవలం మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటే మన పక్కింటోడే, ఆఖరికి మన బంధువే, మన ఇంట్లో వాడే మనల్ని ఎలా చూడడం. లేదా మనకి ఏదైనా కష్టం వచ్చింది, మనకి ఏదైనా బాధ వచ్చింది, మనకి ఏదైనా వ్యాధి కలిగిందంటే మనోడే, మన సహోదరుడే, మన సహోదరే, మన వదిలే, మన పిన్నే ఎలా చూడదు? కన్నెత్తి చూడదు. మనకు కలిగేటటువంటి రక్షణ కార్యముల గురించి దేవదూతలు పరలోకం నుండి ఎలా చూస్తారు? తొంగి చూడని ఆలోచిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలను ఎంత గొప్ప ఘనమైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూస్తున్నారు. ఎలా చూడాలి అని కనుక మనం ఆలోచన చేస్తే తొంగి చూడాలి అని చెప్తున్నాడు. రక్షణను ఎలా చూడాలి? తొంగి చూడాలి. నీ హృదయాంతరము నుండి ఏం చేయాలి? తొంగి చూడాలి. రీతిగా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఎవరి విషయమై ఈ రీతిగా మాట్లాడుతున్నాడు? తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి ఏం చేయబడింది?